సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీరు అమెరికాలో ప్రొటెస్ట్ చేసేటప్పుడు మీరు ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా, దాంట్లో ఎటువంటి రిస్క్స్ ఉంటాయి, దానివల్ల మీ వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. అలాగే మీ పిల్లలు ఎవరన్నా అమెరికాలో ఉంటున్నట్లయితే వాళ్ళతోటి ఈ వీడియోని కూడా షేర్ చేయండి, సో వాళ్ళకి కూడా ఒక ఫుల్ అవగాహన వస్తుంది. సో ఇట్లాంటి ట్రబుల్లో వాళ్ళు కూడా పడకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, అమెరికాలో ఎక్కడన్నా ప్రొటెస్ట్ జరుగుతుంటే మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చా చేయకూడదా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ప్రతి ప్రొటెస్ట్ జరిగేటప్పుడు కూడా దానికి సర్టన్ లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్ కి సర్టన్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. వాళ్ళ బిహైండ్ ద సీన్స్ లో కూడా సర్టన్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే ఆ కనెక్షన్స్ ఎటువంటివి ఉంటాయంటే, వేరే ఆర్గనైజేషన్స్ తోటి, అంటే అమెరికాకి వ్యతిరేకంగా ఉన్న కంట్రీస్ తోటి, అమెరికాకి వ్యతిరేకంగా ఉన్న ఆర్గనైజేషన్స్ తోటి, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా వాళ్ళకి కనెక్షన్స్ అయితే ఉంటాయి. సో అలాంటి గ్రూప్స్ తోటి కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి జనరల్ గా వాళ్ళకి డొనేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్రూప్స్ వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాయి అనమాట. మీరు ప్రొటెస్ట్ చేయండి, ఆ కాలేజ్ లో మీరు ప్రొటెస్ట్ చేయండి, ఇక్కడ పోయి ప్రొటెస్ట్ చేయండి అని కొన్నిసార్లు ఆ గ్రూప్స్ అన్ని కూడా వీళ్ళకి ఫండింగ్ ఇచ్చేసి వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాయి అనమాట. సో అట్లా వీళ్ళకి ఫండింగ్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రొటెస్ట్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చాలా మంది వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళని పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ గ్రూప్ అందరు కలిసి ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ గ్రూప్స్ అమెరికన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ ని అపోజ్ చేస్తున్నారు కాబట్టి, ఆ ప్రొటెస్ట్ లో మీరు పాల్గొంటే గనక మీకు కూడా ఆ రిస్క్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ అరెస్ట్ చేసినప్పుడు, పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ రివ్యూ చేసినప్పుడు, ఒకవేళ అక్కడ ఎవరైనా దొరకబడితే గనక వాళ్ళని ఫర్దర్ గా క్వశ్చనింగ్ చేసి, ఆ తర్వాత వాళ్ళు ఎటువంటి ఫండింగ్ ఇచ్చారు ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కి, ఆ ఆర్గనైజేషన్స్ ని వీళ్ళెందుకు సపోర్ట్ చేస్తున్నారు అని కనుక్కొని, ఆ తర్వాత వీళ్ళు ఆ ఆర్గనైజేషన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని డిపోర్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఈవెన్ వాళ్ళకి యాక్టివ్ వీసా స్టేటస్ ఉన్నా కూడా వాళ్ళని అమెరికా నుండి వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇది రియల్ గా జరుగుతుందండి. ఇక్కడ అమెరికాలో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఇది రియల్ గా జరుగుతుంది. సో దీని గురించి ఎక్కువగా వార్తలు ఇప్పుడల్లా బయట రాలేదేమో, కానీ ఇప్పుడు ఇవాళ కొత్తగా ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు, అన్ ఇండియన్ స్టూడెంట్ అట్ కొలంబియా యూనివర్సిటీ. ఈ ఆర్టికల్ కూడా మనకి పబ్లిష్ అయ్యి March 14th అయితే పబ్లిష్ అయింది. సో ఈ ఆర్టికల్ లో మీరు చూడొచ్చు, అన్ ఇండియన్ స్టూడెంట్ at Columbia University who had their visa revoked was seen self-deporting after Trump administration cracked down on the students believed to be supporting terrorist groups. So investigation start చేసినందుకు ఈ పర్సన్ అమెరికా వదిలేసి కెనడాకి పారిపోయినారు. సరే, ఇక ఫర్దర్ గా వెళ్ళిపోతే, ద జస్టిస్ డిపార్ట్మెంట్ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ వెదర్ కొలంబియా కన్సీల్డ్ ఇల్లీగల్ ఏలియన్స్ ఆన్ ఇట్స్ క్యాంపస్ యాజ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంటెన్సిఫైడ్ ఇట్స్ క్యాంపెయిన్ టు డిపోర్ట్ ఫారినర్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద యాంటీ-ఇజ్రాయెల్ ప్రొటెస్ట్ దట్ ప్లేగ్డ్ ద స్కూల్ లాస్ట్ ఇయర్. సో ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ జరిగింది అనుకోండి. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దాని మీద కేస్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఫర్దర్ గా ఫాలో అప్ అయితే చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళు అక్కడ ఇల్లీగల్ ఏలియన్స్ కి షెల్టర్ ఇచ్చారని, దాంట్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి మీద కొంచెం నిఘా పెంచారనమాట. దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇక ఫర్దర్ గా వెళ్తే, ఎర్లియర్ దిస్ వీక్ Mohammad Khalil, a Palestinian man with a green card, was detained by ICE for his role in the demonstrations. ఒక లీడర్ ఉంటాడని చెప్పాను కదా, ఇతను ఆ లీడర్ అన్నమాట. సో ఈయనకి గ్రీన్ కార్డ్ ఉన్నది. ఈయనకి లైక్ ఎక్కడి నుంచన్నా ఫండింగ్ రావచ్చు, ఆయనకి ఎటువంటి కనెక్షన్స్ అన్నా ఉండొచ్చు. సో ఆటోమేటిక్ గా అక్కడ ఒక కనెక్షన్ అనేది ఏర్పడింది అనమాట. సో ఇంకా ఫర్దర్ గా వెళ్ళిపోతే, ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెడ్ ఫ్రైడే ఇట్ హ్యాడ్ రివోక్ ద వీసా ఆఫ్ రంజాని శ్రీనివాసన్. సో ఈ పర్సన్ పేరు వచ్చి రంజాని శ్రీనివాసన్, an Indian citizen and a doctoral student at Columbia, for advocating for violence and terrorism. సో ఎంత క్రేజీనెస్ చూడండి. లైక్ బేసికల్ గా అమెరికాకి చదువుకోవడానికి వచ్చి ఈ ప్రొటెస్ట్ లో పాల్గొని అడ్వకేటింగ్ చేసినందుకు ఈ పర్సన్ ని అమెరికా నుంచి వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసి పంపించడం జరిగింది. సో శ్రీనివాసన్ entered the United States on F1 visa as a doctoral student
డాక్టోరల్ స్టూడెంట్ అంటే చాలా వాల్యూ, రైట్, చాలా హై లెవెల్ ఎడ్యుకేషన్. అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు పంపించేస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఇటువంటి ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తే గనక. సో ఇక ఫర్దర్ గా వెళ్ళిపోతే దే వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివిటీస్ సపోర్టింగ్ హమాస్, a terrorist organization. On March 5th, the Department of State revoked her visa. So, ఆ అమ్మాయి వీసాని మార్చ్ 5th కి అయితే రివోక్ చేసేశారు. The Department of Homeland Security obtained video footage of Srinivasan using the CBP app, home app, to self-deport on March 11th. So, 5th కి క్యాన్సిల్ అయితే అమ్మాయి 11th కి వెళ్ళిపోయింది. ఇది ఎయిర్పోర్ట్ లో ఉన్న పిక్చర్ అన్నమాట. ఆ అమ్మాయి వెళ్ళిపోతున్నప్పుడు తీసిన వీడియో ఫుటేజ్ అండ్ ఆ అమ్మాయి వెళ్ళిపోతున్నప్పుడు తీసిన పిక్చర్స్ అన్నమాట. ఇంకా ఫర్దర్ గా వెళ్ళిపోతే it is a privilege to be granted a visa to live and study in the United States of America, DHS Secretary Kristi Noem said. సో అదండి బేసికల్ గా అమెరికాకి మీరు వచ్చిన పని ఏంటి, మీరు వచ్చింది ఇక్కడ చదువుకోవడానికి. సో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎటువంటి ప్రొటెస్ట్ లో కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీ పిల్లలు కూడా ఉండకుండా ఉండాలంటే, అంటే కొన్నిసార్లు తెలిసి తెలియక పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పార్టిసిపేషన్ మీ పిల్లలు చేయకుండా ఉండాలంటే వాళ్ళతోటి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇది ఫుల్ అండర్స్టాండ్ అయ్యేటట్టు వాళ్ళకి చెప్పండి. ఎస్పెషల్లీ పేరెంట్స్, మీరు ఎవరైనా ఇండియా నుండి ఈ వీడియోని వాచ్ చేస్తుంటే గనక వాళ్ళకి ఈ ఫుల్ అండర్స్టాండింగ్ రావాలంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో అదే ఫ్రెండ్స్, ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినాక ఎటువంటి టాలరెన్స్ చూపెట్టట్లేదు. ఒకవేళ ఎవరన్నా F1 వీసా మీద గానీ, H1B వీసా మీద గానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గానీ ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నా కూడా, అంటే కంట్రీకి వ్యతిరేకంగా ఉంటే గనక వాళ్ళని డెఫినెట్ గా ఈ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు, వాళ్ళని అమెరికా నుంచి డిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి అని అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసినా లైక్ చేసినా ఈ వీడియో వాస్ట్ మెజారిటీ వాళ్ళకైతే అందుతుంది. దాన్ని బట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. హోప్ఫుల్లీ మీకు ఒక ఫుల్ అండర్స్టాండింగ్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇటువంటి ప్రొటెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేసి ఎటువంటి రిస్క్స్ అయితే తీసుకోమాకండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అయితే పెట్టండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.